ఇంట్లో ఎన్ని పచ్చళ్ళున్నా ఇలాంటి ఒక చట్నీ ఉంటే చాలా బాగుంటుంది. మరి మనసంతా దాని మీదకే గుంజుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే టమాటా పచ్చిమిర్చి పచ్చడి అంత బాగుంటుంది. ఒక 2-3 రోజుల వరకు ఉంటుంది కదా అనుకుంటాం, కానీ ఆ రోజే అయిపోతుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఆయిల్ వేడి చేసిన తర్వాత పల్లీలు వేసి రంగు మారే వరకు వేయించి దాంట్లోకే ధనియాలు జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత నువ్వులు వేయండి. నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది. కాల్షియం వల్ల నడుము బలంగా ఉంటుంది, ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే పచ్చిమిర్చి నేనైతే తెల్ల పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవైతే కారం ఎక్కువ ఉండవు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. మీరు మీ కారానికి తగినట్టు వేసుకోండి. దీంట్లోకి 1/2 కేజీ టమాటాలు, అలాగే చిన్న నిమ్మపండంత చింతపండు అనమాట. ఇది మొత్తం మంచిగా మగ్గాలి. దీంట్లోకి సరిపడగా ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసి మూత పెట్టి బాగా టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనివ్వండి. చూసారా, టమాటాలు సాఫ్ట్ అయినాయి కదా. ఒక 10 నిమిషాల తర్వాత మంచిగా చల్లారుతాయి కదా. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఒక 10 వెల్లుల్లి రుబ్బలు వేసి బరకగా మిక్సీ పట్టుకోండి. పోపు కోసము మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అలాగే ఎండుమిర్చి, ఒక కొంచెం కరివేపాకు కూడా వేసి పోపు ఎర్రగా వేగనివ్వండి. ఎర్రగా వేగితే కరకరలాడుతూ బాగుంటాయి. మధ్య మధ్యలో పంటి కింద పడితే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే పచ్చడిని ఇందులో వేసేసి 2 నిమిషాలు ఉడికించి దింపేస్తాయండి. వేడిగా అన్నంలోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.